విద్యార్థులకు సంబంధించి పండగే పండగ అని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. జూలై 6 నుంచి 19 వరకు అన్ని స్కూళ్ళకు కూడా 14 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం. సో ఇది మనకి ఎక్కడ ఏంటని చూసుకున్నట్లయితే, ముఖ్యంగా అసాధారణ ఉష్ణోగ్రతల కారణంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కాశ్మీర్ వారు జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వం గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలకు జూలై 6 నుంచి 19 వరకు 14 రోజుల పాటు సమ్మర్ సెలవులు అయితే ప్రకటిస్తూ ఉన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు పాఠశాల సిబ్బంది ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు, జమ్మూ కాశ్మీర్ వ్యాలీలో అనమాట ప్రభుత్వ పాఠశాలలు, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు, ప్రాథమిక స్థాయి నుంచి హయ్యర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా అన్నిటికీ ఇక్కడ జూలై 6 నుంచి సెలవులు ప్రారంభమై జూలై 19 వరకు కొనసాగుతాయి. కారణం ఏంటంటే హీట్ వేవ్, ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడం. ఉత్తర్వులు జారీ చేసిన సంస్థ ఏమో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కాశ్మీర్ వారు అనమాట. సో మొత్తంగా ప్రభుత్వ పాఠశాలలు, గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలు, అప్పర్ ప్రైమరీ స్కూళ్ళు, హై స్కూళ్ళు, హయ్యర్ సెకండరీ స్కూళ్ళు తదుపరి అధికారిక ప్రకటన లేకపోతే జూలై 20 నుంచి తరగతులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. అదే విచిత్రం అనమాట. ఆల్రెడీ వర్షాలు పడుతూ వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయ్యి స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మన దేశంలోనే జమ్మూ కాశ్మీర్లో మనం చూసుకున్నట్లయితే ఇలాగా జూలై 6 నుంచి 19 వరకు సేవలు అయితే ప్రకటించడం జరిగిందన్నమాట. అన్ని రకాల స్కూల్కి 14 రోజులు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్